సో హెల్లో ఎవరీవన్, వెల్కమ్ టు డే 44 ఆఫ్ లర్నింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ 90 డేస్. ఈ రోజు వీడియోలో HTTP స్టేటస్ కోడ్స్ గురించి క్లియర్ గా చూసేద్దాం పదండి. అయితే మన డైలీ లైఫ్ లో వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు 500 ఇంటర్నల్ సర్వర్ అని చెప్పి ఇలా 3 డిజిట్ నంబర్స్ అయితే అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇవే స్టేటస్ కోడ్స్ అన్నమాట. సింపుల్ గా స్టేటస్ కోడ్ అంటే సర్వర్ క్లయింట్ కి ఇష్యూ చేసే 3 డిజిట్ న్యూమరికల్ రెస్పాన్స్ అన్నమాట. వీటి రేంజ్ వచ్చేసి 100 నుంచి 500 దాకా ఉంటాయి. ఇవి ఒక్కొక్క సిరీస్ గా డివైడ్ అయి ఉంటాయి. ఒక్కొక్క సిరీస్ కి అర్థం ఏందో చూసేద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసరికి 100 సిరీస్ అన్నమాట. ఇది ఇన్ఫర్మేషనల్ కేటగిరీ కిందకు వస్తుంది. ఎందుకంటే ఇది మనకు ఇన్ఫర్మేషన్ తెలుపుతుంది. అంటే ఈ ప్రాసెస్ జరుగుతా ఉంది లేదా రెస్పాన్స్ రీచ్ అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సెకండ్ వచ్చేసి 200 సిరీస్ అన్నమాట. మనం చూసే ఉంటాము 200 ఓకే అనే స్టేటస్ కోడ్ ని. ఇది ఏంటంటే సక్సెస్ఫుల్ కేటగిరీ కిందకు వస్తుంది. అంటే యాక్షన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అని అర్థం. థర్డ్ వచ్చేసరికి 300 సిరీస్ అన్నమాట. దీంట్లో మనకు రీడైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి రీడైరెక్ట్ అయినప్పుడు మనకు 300 సిరీస్ లో ఏదో ఒక నంబర్ అయితే కనబడుతుంది. ఎక్కువగా రీడైరెక్షన్ కి మనం చూసే స్టేటస్ కోడ్ అయితే 302 అన్నమాట. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి 400 సిరీస్ అన్నమాట. దీన్నే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి అర్థం ఏంటంటే మన క్లయింట్ సైడ్ నుంచి ఏమన్నా మిస్టేక్స్ జరిగితే 400 సిరీస్ వస్తుంది అన్నమాట. అంటే URL ని తప్పుగా వేయడం లేకపోతే లేని ఇన్ఫర్మేషన్ అడగడం ఇలాంటివి చేసినప్పుడు మనకు 400 సిరీస్ లోనే ఏవో ఒక ఎర్రర్ మెసేజ్లు అయితే కనబడతాయి. ఇంకా ఫైనల్ సిరీస్ వచ్చేసి 500 సిరీస్ అన్నమాట. ఇవి ఎప్పుడు కనబడతాయి అంటే మనకు ఒకవేళ సర్వర్ సైడ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడు మనకు సర్వర్ ఎర్రర్స్ కనబడతాయి. మనం మాక్సిమం చూసేది ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ 500. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.